చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలాగా చక్కగా జీడిపప్పులతోటి జీలకర్రతోటి కలిపి మంచిగా తాలింపు వేసుకుని ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది, మంచి సువాసనతో ఉంది. ఇది ఎలాంటి వాళ్ళకైనా సరే, ఆకలి లేని వాళ్ళకి కూడా తినటం స్టార్ట్ చేస్తే ఆకలి పుట్టిస్తుంది, త్వరగా జీర్ణం అవుతుంది. ఓకే, తప్పకుండా చేసుకోండి. ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఓకేనా? హలో హలో, హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, కావాల్సినవన్నీను. ఇప్పుడు ఏం చేస్తానో మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా వేస్తూ ఏం వేస్తున్నాను కూడా చెప్తాను. ఓకేనా? చూడండి, ఒక బౌల్లో 1 కప్పు వైట్ రైస్ తీసుకున్నాను, అంటే మామూలు రా రైస్ అనమాట. దానికి సేమ్ అమౌంట్ 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు బియ్యం కలిపి మంచిగా నీళ్ళు పోసి కడుక్కుని మీకు చూపిస్తాను. ఈరోజు మంచి వెజిటబుల్ కిచడీ ఒకటి చేసుకుందాము. దానికోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నా. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు 1 టీ స్పూను జీలకర్ర వేస్తున్నా, ఒక 2 దాల్చిన చెక్క, 2 పలావాకులు. ఇప్పుడు ఉల్లిపాయ 1 కట్ చేసుకున్నాను, అది వేసుకుందాము. ఒక 2 పచ్చిమిరపకాయలు కొంచెం వేగనిద్దాము. టమాటోలు ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి కదా. 1 టేబుల్ స్పూను ఉప్పు వేసుకుంటున్నా, అలాగే 1/4 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్. మంచిగా పచ్చిపోయే వరకు వేయించుకుందాము. జింజర్ గార్లిక్ మంచిగా వేగింది. ఇప్పుడు 1 కప్పు క్యారెట్ వేసుకుంటున్నా, కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 కప్పు బీన్స్ వేసుకుంటున్నాను, పొడుగ్గా కట్ చేసుకోవాలి. 1 కప్పు తోలు తీసిన పొటాటో ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మంచిగా కలుపుకుందాం. ఒక టీ స్పూను కారం వేసుకుంటున్నాను. కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం, పెసరపప్పు కలిపి ఇంట్లో వేసేసుకుందాము. చూడండి, కాయగూరలతో పాటు బియ్యాన్ని ఇలాగా కొంచెం వేయించుకోండి. ఇప్పుడు బియ్యం చిరుపట్లు ఆడుతుంది చూడండి. అడుగంటేయకుండా వేయించుకుని 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు పోసుకుందాం. టోటల్గా 2 కప్పులు కదా, మొత్తానికి నేను 6 కప్స్ నీళ్ళు పోసుకున్నాం. కలిపి ఒక్కసారి ఉప్పు చూసుకుందాము. ఉప్పు టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కాయగూరలకి బియ్యం పప్పు కలిపి. చూడండి, ఇలాగా ప్రెషర్ కుక్కర్ని క్లోజ్ చేసేసా. వెయిట్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక 3-4 విజిల్స్ వచ్చినాయి. స్టీమ్ అంతా పోయింది. చూద్దాం. చూడండి, చక్కగా అన్నీ ఉడికిపోయినాయి మెత్తగా కలిసి. ఇది కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది అన్నమాట. అంటే ఎప్పుడు కూడా కిచడీ కొంచెం జారుగా ఉండాలి, అందుకని కొంచెం నీళ్ళు పోసుకుందాము. 1 కప్పు నీళ్ళు పోస్తున్నా, కలిపేసుకుందాం. చూడండి, నీళ్ళు పోసి కలిపిన తర్వాత ఇలా చక్కగా లూజ్గా ఉంది కదా, ఇది రైట్ కన్సిస్టెన్సీ. ఓకే, చక్కగా కాయగూరలన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి. చాలా హెల్దీ డైట్ అనమాట ఇది, చాలా చాలా హెల్దీ ఫుడ్. ఓకే, ఇప్పుడు దీనికి తాలింపు వేసి చూపిస్తా. చిన్న తాలింపు. చూడండి, చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. తాలింపుకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాను. కొంచెంగా ఇంగువ వేసుకుంటున్నా, అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెంగా జీడిపప్పు. మంచిగా వేగనిద్దాం.
చూడండి జీడిపప్పులు ఎర్రగా అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను కారం వేసుకుందాము. ఇది మంచి కలర్ ఇస్తుంది, చాలా చాలా మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది అనమాట. ఇమ్మీడియట్గా ఆఫ్ చేసేద్దాం, కారం ఆడకుండా ఉంటుంది. చూడండి అద్భుతమైన కిచిడి, వెజిటబుల్ కిచిడి చేశాను కదా. దాంట్లో మనం ఇలాగా ఈ తాలింపుని వేసేసుకుందాం. ఇలాగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము. చూడండి గుమగుమలు ఆడిపోతుంది, ఎంత బాగుందో చెప్పలేము. ఇది చాలా చాలా మంచిదనమాట. అంటే ఇది హోల్ మీల్ మనకి ఎవరికైనా నీరసంగా ఉన్న వాళ్ళకి, జ్వరం వచ్చిన వాళ్ళకి, తర్వాత అలసిపోయి వస్తే మనకి వంట కూడా ఎంతసేపు చేసుకోవాలి, చాలా రుచికరంగా తినాలనుకున్నప్పుడు ఇలా ఒక కిచడీ చేసేసుకుంటే చాలా హ్యాపీగా ఒకే పార్ట్ మీల్ అనమాట, 1 పార్ట్ మీల్ అయిపోతుంది. ఓకే, తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.